అందరికీ షలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండం 29వ అధ్యాయము 38వ వచనం. నీవు బలిపీఠం మీద నిత్యము అర్పింపవలసినదేమనగా, అనుదినము అర్పింపవలసినదేమనగా అనే విషయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఒక పాట పాడుకొని చిన్న ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగుదాం. సర్వోన్నతుడు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నేను నేడు నిరంతర ఏకరీతిగల తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అనుదిన వాక్య ధ్యానములో ఈ దినమున మాతో మాట్లాడుచున్నందులకై మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ, మాట్లాడిన దానిని మా హృదయం ముద్రపరచుకొని తగు రీతిగా మమ్మల్ని సరిచేసుకొని నీ మార్గంలో నిలిచేటకు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆయత్తపరచమని ఈ మామలవలను మా రక్షకుడి మోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యెహోవా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా మెస్సయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. మరి ఈ 38వ వచనంలో నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపబడవలసినది ఏమనగా, ఏడాది 2 గొర్రె పిల్లలు, ఏడాది 2 గొర్రె పిల్లలు బలిపీఠం మీద నిత్యము అర్పించాలని మరి ఈ అధ్యాయంలో రాసిపెట్టి ఉంచాడు. అలాగనే 30 నూనెతో 10వ వంతు పిండితో 30 మరి ద్రాక్షరసము, ఈ విధముగా పానీయార్పణను కూడా అర్పింపవాలి అని తెలియజేస్తున్న దహన బలిపీఠం మీద. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడింది. ఆ విధముగా అర్పిస్తూ ఉండటం వలన హషేం వారు, యాహ్వే వారు ఆ పరిశుద్ధపరచబడి అక్కడి నుంచి మనతో మాట్లాడతాడని ఈ అధ్యాయంలో రాసిపెట్టి ఉన్నాడు. ఆ విధంగా ఈ అధ్యాయము మిగతా వచనం మొత్తం మనము చదువుకుందాం. 38వ వచనం నుంచి కూడా. సాయంకాలం ముందు 1 గొర్రె పిల్లను అర్పింపవలెను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షరసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలెను. సాయంకాలం ముందు 2వ గొర్రె పిల్లను అర్పింపలను. అది హషేం వారికి, అంటే యాహ్వాకు ఇంపైన సువాసనగా హోమమగునట్లు ఉదయం కాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్లు దీనిని కూడా అర్పింపవలెను. ఇది హషేం వారికి, అంటే యావే వారి సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి, నిత్యముగా అర్పించే దహన బలి అని ఈ లేఖన భాగంలో తెలియజేస్తూ ఉన్నాడు. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును, అక్కడికి వచ్చి ఇజ్రాయేలులను కలుసుకుందును, అక్కడ దహన బలి కాడికి వచ్చి ఇజ్రాయేలును కలుసుకుంటానని తెలియజేస్తూ ఉన్నాడు. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్షిపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచను. ఇక్కడ మొత్తము కూడా దహన బలి వద్ద కార్యక్రమాలు జరిగేది మొత్తము కూడా పరిశుద్ధపరుస్తాను అని అంటున్నాడు హషేం వారు.
నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి ఎలోహిమునైన అడోనైనే ఉందును అని చెప్తూ ఉన్నారు. కావున నేను వారి మధ్య నివసించినట్లు, అంటే మనము నివసించాలి అంటే మనం పరిశుద్ధపరచబడాలి. మొదటగా మనం పరిశుద్ధపరచబడాలి. ఏ విధంగా పరిశుద్ధపరచబడుతున్నామో అక్కడ బలులు అర్పించడం వల్ల, నైవేద్యములు అర్పించడం వల్ల, హషేం వారు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా అర్పించడం వల్ల అక్కడ ఇశ్రాయేలీయులు పరిశుద్ధపరచబడ్డారు. ఇప్పుడు మనము హషేం వారు పంపినటువంటి, హషేం వారు పలికినటువంటి వాక్యమే శరీరధారి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ వాక్యము ఏ విధముగా చెప్తూ ఉన్నదో ఆ విధముగా మనము మనము ఆ విధంగా నడిచినట్లయితే మనలో ఆయన నివసిస్తారు అని అంటున్నాడు. అక్కడ ఆ మందిరంలో అక్కడ నివసించినట్లుగా ఇక్కడ మనకి క్రొత్త నిబంధన కాలంలో మన హృదయంలో నివసించడానికి యోగ్యకరముగా మన శరీరం, మన హృదయం ఉండాలని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. నిష్పక్షపాతముగా మనము ఆయన యందు భక్తి చేయాలి. నిష్పక్షపాతముగా ఆయన మాటను మనం వినాలి. ఆ విధంగా వినినప్పుడు ఆయనకు మన హృదయం ఆయన ఆలయముగా ఉంటుంది. అప్పుడు మనలో నివసించి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు, మనకు ఎలోహిమై ఉంటాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. మనం అంటాం మన దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు అంటాం. మన దేవుడు అని మనం ఎప్పుడు అంటాం? మన ఎలోహిం అని మనం ఎప్పుడు అంటాం? మన అడోనై అని ఎప్పుడు అంటాం? అంటే కేవలం ఆయన మాటలు విని ఆయనకు భక్తి చేసినప్పుడు మాత్రమే మనము బిడ్డలమై ఉంటాము. మనకు ఆయన దేవుడై ఉంటాడు, హాస్యమై ఉంటారని ఈ లేఖన భాగంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.